నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ పనితీరు ఎమ్మెల్యేల గురించి కానీ, లేకపోతే ఆ నియోజకవర్గాల గురించి మనం సర్వే మాట్లాడుకుంటున్నాం కదా! అయితే ఉన్న సర్వేలన్నిట్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ సర్వే యొక్క రిపోర్ట్‌ని మనం చూసుకున్నట్లయితే ఇది ఏ ఎమ్మెల్యేకి, ఏ నియోజకవర్గంకి ఎంతిస్తుంది ఏంటనే అంశాలు ఈరోజు ప్రస్తావిద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అతి ముఖ్యమైనటువంటి ఒక నియోజకవర్గం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అదే కుప్పం నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన స్థానం. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘకాలంగా రాజకీయ అడ్డాగా ఉంది. కుప్పం నియోజకవర్గం రాజకీయ స్థితిపై విశ్లేషణ ఈరోజు పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. చంద్రబాబు నాయుడు 1989 నుంచి కుప్పం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికలతో కలిపి ఆయన 8 సార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ పార్టీకి కూడా ఈ నియోజకవర్గం ఒక బలమైన కంచుకోట అని చెప్పొచ్చు. 1983 నుంచి టీడీపీ ఇక్కడ ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ మీద 48,006 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి బలం చేకూర్చింది. ఇక చంద్రబాబు నాయుడు 1,21,798 ఓట్లతో గెలుపొందారు. కేఆర్జే భరత్ 73,923 ఓట్లతో ఓడిపోయినట్టు తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చంద్రబాబు నాయుడును ఓడించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కృషి చేసింది అనుకోండి. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మెజారిటీ తగ్గడం అంటే 30,000కే దిగిపోవడం వైఎస్ఆర్సీపీకి కొంత ఆశను కల్పించింది. కానీ 2024లో భరత్ను అభ్యర్థిగా నిలబెట్టి చంద్రబాబును ఓడించాలని ప్రయత్నించారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు మెజార్టీని అడ్డుకోలేకపోయాయని చెప్పొచ్చు. మరి కుప్పం నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాలు బీసీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇది దాదాపు 70% వరకు ఉంటుంది. ఇందులో కురుబ, గాండ్ల, అగ్నికుల, క్షత్రియ కులాలు ముఖ్యమైనవి. ఈ వర్గాల ఓట్లు ఇక్కడ విజయాలకు ప్రభావితం చేసి అని చెప్పొచ్చు. ఇక భౌగోళిక పరిస్థితి చూసుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ 3 రాష్ట్రాల సంస్కృతుల ప్రభావం, వేరువేరు భాషల ప్రభావం కూడా కనిపిస్తుంది. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాలో చివరి నియోజకవర్గంగా సంఖ్య 175గా ఉందన్నమాట. మొత్తంగా చూస్తే కుప్పం నియోజకవర్గం కేవలం ఒక అసెంబ్లీ స్థానం ఒక్కటే కాదు, ఇది చంద్రబాబు నాయుడు అడ్డా. రాజకీయ భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం. 2024 ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో ఈ నియోజకవర్గంపై పట్టు మరింత బలపడిందని చెప్పొచ్చు. మరి కుప్పం నియోజకవర్గంలో సమస్యలు ఎలా ఉన్నాయంటే కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉండటం వల్ల తరచుగా వర్షాభావ పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. దీంతో తాగునీరు, సాగునీటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. హ్యాంద్రీనీవ ప్రాజెక్టు సుజల స్రవంతి పథకం కుప్పం నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ఉద్దేశించిందనమాట. ఈ ప్రాజెక్టు పనులు గత ప్రభుత్వాల హయాంలో ఆలస్యమయ్యాయి. దీనిని పూర్తి చేసి కుప్పంకు కృష్ణా జిల్లాలను అంటే ఆ జలాలను తరలించడం చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. 2024 ఎన్నికల తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక వేసవి కాలంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. దీన్ని పరిష్కరించడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం వంటి తాత్కాలిక చర్యలు కూడా జరుగుతున్నాయి. మరి పారిశ్రామిక అభివృద్ధి గాని, ఉపాధి అభివృద్ధి గాని ఎలా ఉన్నాయంటే ఇక్కడ కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. దీంతో యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది కూడా ఒక పెద్ద సమస్య ఇప్పుడు. అంతేకాకుండా స్థానికంగా పెద్ద పరిశ్రమలు లేకపోవడం వల్ల చాలా మంది యువత ఉద్యోగుల కోసం బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ఇక ఈ ప్రాంతంలో వ్యవసాయ ప్రధాన జీవనాధారం. కానీ వర్షాభావ పరిస్థితులు, నీటి సమస్యల కారణంగా వ్యవసాయంపై ఆధారపడిన వారికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం కూడా ఒక సమస్య. ఇక మౌలిక వసతుల గురించి మాట్లాడినట్లయితే నియోజకవర్గంలో రోడ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు
వంటి మౌలిక వసతులు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్య సదుపాయాలైతే అత్యవసర వైద్య సేవలకు బెంగుళూరు లేదా కోలార్ అంటే కర్ణాటక వెళ్లాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. మరి ప్రస్తుతం ఆసుపత్రులు ఉన్నప్పటికీ వాటిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఉన్నత విద్య కోసం కూడా స్థానిక విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కుప్పంను ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు అయితే ఉన్నాయి. కానీ దిశలో ఏ దశ వరకు వచ్చాయనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని విమర్శలు అయితే ఉన్నాయి. అయితే ఇది రాజకీయ వైరుధ్యాలకు దారితీస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఈ రాజకీయ పోరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం చూపింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ సమస్యలన్నిటి పరిష్కారానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు కుప్పం పరిపాలనపై కూడా ఎలాంటి గ్రాఫ్ ఉందో ఈ రోజు చాణక్య సర్వే స్ట్రాటజీ ద్వారా మనం తెలుసుకుందాం. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారని మాట్లాడుకున్నాం కదా. అయితే మరి ఆయన పరిపాలన కొన్ని దశలుగా విభజించి మనం విశ్లేషించవచ్చు. మొదటి దశ 1989 నుంచి 1999 అంటే దశాబ్ద కాలం. ఈ 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఎన్నికల్లో గెలుస్తూ తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. ప్రజలతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకొని నియోజకవర్గంలో బలమైన పునాది అయితే వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా మొదటిసారి ఆయన 1995లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కుప్పంకు ప్రాధాన్యత పెరిగింది. మరి ఈ సమయంలోనే నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. ఇక రెండవ దశ 1999 నుంచి 2014 వరకు. మరి ఈ కాలంలో అభివృద్ధి ప్రయత్నాలు అయితే బాగానే చేశారు. ఈ కాలంలో కుప్పం నియోజకవర్గానికి ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చాలని ప్రయత్నాలు అయితే జరిగాయి. కొన్ని పరిశ్రమలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎదురు దెబ్బలు అయితే చాలా వచ్చాయి. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినప్పటికీ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కొంతమేర నెమ్మదించిందని చెప్పొచ్చు. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపడం ద్వారా ప్రజల్లో తన పట్టు అయితే నిలుపుకున్నారు. ఇక మూడవ దశ 2014 నుంచి 2019 వరకు. ముఖ్యమంత్రిగా రెండవసారి అతను ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం అభివృద్ధికి ప్రత్యేక నిధులు అయితే కేటాయించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి గాని, రోడ్ల విస్తరణ, కొత్త భవనాల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి పెట్టారన్నమాట. మరి ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నాయంటే ఈ సమయంలో కూడా ప్రతిపక్షాలు కుప్పం అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించారని ఎప్పుడు ఎత్తుపొడుస్తూనే ఉన్నారు. ఇక నాలుగవ దశ 2019 నుంచి 2024 అంటే ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్ర. అంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయినా కుప్పం నుంచి గెలిచారు. ఈ కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అప్పుడు హయాంలో కూడా ఉన్నారు. మెజారిటీ తగ్గుతల 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మెజారిటీ కూడా అప్పుడే తగ్గిపోయింది. 30,000కు తగ్గిపోయింది అనమాట. అది ఆయనకు టీడీపీకి ఒక ఆందోళన కలిగించే అంశం. వైఎస్ఆర్సీపీ తరపున కేఆర్జే భరత్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చారు. ఆ టైంలో ఆయన చాలా చింతించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడుకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేసింది. ఇక ఐదవ దశ 2024 తర్వాత అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇది బలమైనటువంటి విజయం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 48,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఇది ఆయన రాజకీయ పునాది ఇంకా కుప్పంలో బలహీన పడలేదని నిరూపించింది. మరి భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయడం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. 2019లో ఆయన మెజారిటీ తగ్గడం ఒక పతనంలా కనిపిస్తే 2024లో తిరిగి భారీ మెజారిటీతో గెలవడం ఆ గ్రాఫ్ మళ్ళీ పైకి లేచిందని చెప్పొచ్చు. మొత్తం మీద కుప్పం నియోజకవర్గంలో ఆయన పట్టు ఇప్పటికీ బలంగానే ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ చాణక్య స్ట్రాటజీ సర్వే ఏం చెప్తుందంటే అతనికి పాజిటివ్ గా చంద్రబాబు నాయుడుకి ఆ పరిపాలన ఆయన పాజిటివ్ గా అయితే 58 వరకు అయితే చెప్తున్నారు. ఇక నెగిటివ్ గా అయితే 29% అయితే నెగిటివ్ చెప్తున్నారు. 58% అయితే పాజిటివ్ గా ఉంటే 29% మాత్రం
అతనికైతే నెగెటివ్ గా ఉన్నారు. ఇంకా న్యూట్రల్ గా అయితే 13 మంది అయితే అటు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అంటే పాజిటివా, నెగెటివా అని కాకుండా ఎటు తేల్చుకోలేక వాళ్ళు కొద్దిగా న్యూట్రల్ గా అయితే ఉన్నారు. అంటే ఎన్నికల సమయంలో వాళ్ళు ఒక నిర్ణయాన్ని అయితే చెప్తారు. ఈ విధంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గానికైతే టీడీపీకి అయితే బలమైన పట్టు ఉందని చెప్పొచ్చు. ఆయనకి ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. గ్రాఫ్ కూడా పాజిటివ్ గా ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా కుప్పం నుంచి మళ్ళీ టీడీపీ పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ చాణక్య స్ట్రాటజీ సర్వే ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదా కుప్పం నియోజకవర్గం యొక్క పూర్తి గ్రాఫ్, అక్కడ బలహీనతలు, బలగాలు ఏ విధంగా ఉన్నాయి, పరిపాలన, అధికార పరిపాలన గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి మీరు నెక్స్ట్ ఏ నియోజకవర్గం నుంచి మాట్లాడాలి, లేకపోతే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దాని గురించి అయితే నెక్స్ట్ రీసెర్చ్ చేసి దాని గురించి చెప్తాను. అంతేకాకుండా మీకెవరికైనా మీ నియోజకవర్గం గురించి సర్వే కావాలని అనుకున్నా కింద కనిపిస్తున్న ఈ నెంబర్‌కి అయితే కాల్ చేయండి.